వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవాని ఈ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని దాసుడికి నిలబడుండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్మడికి స్వరం ఇచ్చేవాడి కానీ నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ దేవ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పిల్లలు మరి కొలస్సీల పత్రిక కొలస్సీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మరి గత 3 వారాల నుంచి ధ్యానిస్తాం. 4వ వారము ఇదే మరి వచనాల నుంచి ధ్యానిస్తున్నాం. పౌలు యొక్క ప్రార్థనను ధ్యానిస్తున్నాం. కొలస్సీ సంఘమును గూర్చి పౌలు ప్రార్థన చేస్తున్నాడు. పౌలు ప్రతి సంఘమును గూర్చి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాడు. అలాగనే కొలస్సీ సంఘమును గూర్చి కూడా ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేసినట్టుగా చూస్తాం. మరి ప్రార్థనలో చూసినప్పుడు, ప్రార్థన ఆరంభంలో చూసినప్పుడు ఆయన మరి కొలస్సీ సంఘమును గూర్చి మరి తెలియచేస్తున్నప్పుడు మరి అంటాడు, మేము మిమ్మును గూర్చి విన్నప్పటి నుంచి అంటాడు. పిల్లరా, పౌలు ఇంకా దర్శించలేదన్న సంగతి మనము తెలుసుకున్నాం. ఈ మధ్యకాలంలో ధ్యానించిన పాటలన్నింటిలో కూడా దర్శించిన సంఘముని గురించి పౌలు ప్రార్థన భారము కలిగిన వాడిగా చూస్తాం. పిల్లరా, మరి వారి యొక్క విశ్వాసం, పరిశుద్ధుల పట్ల వారికి ఉన్న ప్రేమను బట్టి మరి వారిని గురించి అంటాడు కదా, మీ గురించి మానక అంటాడు. అంటే ప్రేయింగ్ వితౌట్ సీసింగ్ అంటాడు. పిల్లలు చూసినప్పుడు మానక మరి అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘమును గురించి ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తాం. ఆ ప్రార్థన గురించి ధ్యానిస్తూ వస్తున్నాం. పౌలు ఏం ప్రార్థన చేశాడు, ఎందుకు ప్రార్థన చేశాడు, ఆ తర్వాత అంశంలో ఈరోజు ఉంటాం. మొట్టమొదటిగా ఆయన చేసిన ప్రార్థన ఏమైందంటే, దేవుని జ్ఞానము, దేవుని చిత్త విషయములో, ఆయన జ్ఞాన వివేచన విషయములో సంఘము సంపూర్ణ స్థితిలో ఉండాలి. నోయింగ్ క్రైస్ట్ కంప్లీట్లీ. దేవుని జ్ఞానము గురించి పరిపూర్ణమైన జ్ఞానము కలిగిన సంఘముగా ఉండాలని, దేవుని చిత్తమును ఎరిగిన సంఘముగా ఉండాలని, దేవుని యొక్క మరి విధి విధానాలు తెలుసుకున్న ప్రజలుగా, దేవుని బిడ్డలుగా, దేవుని సొత్తుగా, మరి యేసు రక్తంలో కడబడే సంఘము ఆయన గురించి తెలుసుకోకుండా ఆయనతో నడవడం సాధ్యం కాదు. కాబట్టి అందుకే పౌలు యొక్క ప్రార్థనలో దేవుని చిత్తానికి సంబంధించిన జ్ఞానమును తెలుసుకునే సంఘంగా ఉండాలన్న సంగతి మనము ధ్యానించున్నాం. ఆ తర్వాత ఎందుకు పౌల్ మరి ఈ జ్ఞాన విషయంలో పౌలు మరి కొలస్సీ సంఘముని గురించి ప్రార్థన చేస్తున్నాడంటే ఇన్ ఆర్డర్ అంటాడు. దానికి కొన్ని కారణాలు చెప్తాడు. దాని కారణాలు ఏం చెప్పాడు? మొట్టమొదటిగా చూసినప్పుడు దేవునికి అనుకూలమైన జీవితము జీవించడానికి అంటాడు. మొట్టమొదటిగా చూసినప్పుడు ఇవి ధ్యానించాం మనం. 2వ వారంలో దేవుని యొక్క అనుకూలమైన జీవితము, అలాగే దేవుని సంతోషపరచడం, అన్ని విషయాల్లో దేవుని సంతోషపరిచే సంఘముగా ఉండుటకు, అంతేకాకుండా దేవుని కొరకు ఫలించే సంఘముగా, ఫలభరితమైన సంఘముగా ఉండాలని ప్రార్థన చేసిన అందు గురించి ప్రార్థన చేస్తున్నాను అంటాడు. ఆ తర్వాత వారంలో మనం ధ్యానించినప్పుడు మరి ఆయనలో బలపడే సంఘముగా, పరిశుద్ధాత్మతో నింపబడే సంఘముగా, శక్తివంతమైన సంఘముగా ఉంటూ, అంతేకాకుండా అంటాడు సంతోషముతో ఓర్పులో అంటాడు. పిల్లరా, లాంగ్ సఫరింగ్ని గురించి చాలాసేపు ధ్యానించాం. శ్రమల్లో కూడా ఆనందించడం, శ్రమల్లో ప్రభువు కొరకు శ్రమ పడుతున్నా కూడా ఆనందించగలిగినట్టు జీవితం. ఎలా అంటే పౌలు నిజంగానే అంటాడు కదా, మరి రోమపత్రికలు అన్నట్టుగా మరి పొందబో మహిమ ముందు పొందుతున్న శ్రమ ఏ పాటిది అంటాడు. మరి అలాగనే పిల్లరా సహనమును గురించి కూడా ధ్యానించాం ఈ విషయాలు. ఇప్పుడు చివరి భాగంలో, చివరి ఘట్టంలో ఉన్నాం. అందులోకి వస్తాను. నేను ఆ 3 ప్రసంగాలది ఇంట్రొడక్షన్లో అలా టచ్ చేస్తాను అంతే. పిల్లరా, 3వదిగా చూసినప్పుడు ఇప్పుడు పౌలు అంటాడు, పిల్లరా సంఘము కృతజ్ఞత చెల్లించే పిల్లరా. మరి ఈరోజు మనము మరి ధ్యానించాల్సిన పిల్లలు ఈరోజు పిల్లరా దేవునికి కృతజ్ఞత కలిగిన సంఘముగా ఉంటాడు. దేవుణ్ణి మరి దేవుని కృతజ్ఞత చెప్పే సంఘముగా. పౌలు నిజంగా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించేవాడు. పిల్లలు ఇక్కడ చూసినప్పుడు సంఘము దే షుడ్ బి థ్యాంక్ఫుల్ అంటాడు. నిజంగా ఎందుకు థ్యాంక్ఫుల్గా ఉండాలి అన్న విషయంలో ఇక్కడ చూసినప్పుడు
ఆ కొలెసి సంఘము దేవునికి ఎందుకు కృతజ్ఞత చెల్లించాలన్న విషయాల్లో కొన్ని దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు, దేవుడు ఇచ్చిన గొప్ప కార్యముల గురించి అక్కడ మరి తెలియచేస్తున్నాడు. ఒకసారి పిల్లరా దేవుని వాక్యభావంలో చూద్దాం. ఒకసారి 12వ వచనం ఒకసారి ధ్యానించుకుందాం. 12వ వచనం ఒకసారి చదువుకుందాం. ఒకసారి చదువుకుందాం పిల్లలు. తేజోవాసులై పరిశుద్ధుల సహవాసములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలసి. ఇక్కడ పిల్లలంటే పిల్లలు అక్కడ ఒక మాట చెప్తాడు పిల్లరా. మరి ఆ దేవుని యొక్క రాజ్యములో పాలిభాగస్తులైనందుకు, మనల్ని పాలిభాగస్తులుగా చేసినందుకు, మనల్ని పాలిభాగస్తులు చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై అంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం పిల్లరా. ఏంటంటే దేవుని వాక్యభావంలో చూసినప్పుడు మరి ఇక్కడ పాలిభాగస్తులం అంటాడు. పౌలు నిజంగా ఆ పరలోక జీవమును గురించి, ఆ నిత్య జీవమును గురించి మాట్లాడుతున్నప్పుడు పౌలు సంఘాన్ని తను వేరు చేసుకోవట్లేదు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఇక దైవజనులు రాస్తున్నప్పుడు కొన్ని మాటలు చాలా వండర్ఫుల్గా ఉంటాయి. అందుకని కీర్తనకారుడు రాస్తున్నప్పుడు కొందరు రథములు బట్టి అతిశయపడుదురు, కొందరు గుర్రములు బట్టి అతిశయపడుదురు, మనమైతే దేవుని యొక్క నామమును బట్టి అతిశయపడదు మనము అంటాడు. ఆయన రాసుకుంటప్పుడు నేను రాసుకుంటే అయిపోతుంది, కానీ రేణు అన్నాడు మనము అంటాడు. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నప్పుడు పౌలు ఇక్కడ చేస్తున్నప్పుడు ఏమంటాడు, మనము పాలిభాగస్తులైనందుకు అంటాడు. ఎందుకు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి ఎందుకు మనం కృతజ్ఞత జీవితం అంటే ఆయన చిత్తము చెప్పున నేర్చుకున్న వాటి ప్రకారం మనం జీవిస్తున్నప్పుడు, ఆయనకు అర్హమైన జీవితం జీవిస్తున్నప్పుడు, ఆయనకు అనుకూలమైన జీవితం జీవిస్తున్నప్పుడు, ఆయన సంతోషపెట్టే వారిగా ఉంచున్నప్పుడు, ఆయనకు ఫలభరించే వారిగా ఉంచున్నప్పుడు, ఓపికతో సహనముతో ఆనందముతో మరి జీవిస్తున్న వారిగా ఉంచినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించేది అంటే పిల్లరా ఆ నిత్య నివాసములో మనము పాలిభాగస్తులం అంటాడు పౌలు. మనము అంటాడు. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది ఖర్చు వండర్ఫుల్ థింగ్. నిజంగా పౌలు నిజంగా తన గురించి మాట్లాడినప్పుడు తిమోతి పత్రికలో ఒక మాట అంటాడు పిల్ల, తను అతిశయపడకుండా అంటాడు కదా, నేను 14 సంవత్సరాల క్రితము ఒక మనుష్యుడను ఎరుగుదను, అతను శరీరము లేకుండా నాకు తెలియదు, కానీ 3వ ఆకాశమును కొనికోపడి అక్కడ వర్ణింపచాలని మాటలు విన్నాడు అంటాడు. పౌలు గురించి మాట్లాడినప్పుడు ఆయన తన గురించి తాను చెప్తుంటాడు. తిమోతి పత్రికలు అంటాడు కదా, ఆయన 3వ ఆకాశమునకు వెళ్ళాడు అంటాడు. వెళ్ళిన వాడను నేను శరీరంతో వెళ్ళాను, ఆత్మలో వెళ్ళాను నాకు తెలియదు, కానీ ఐ హ్యావ్ గోన్ దేర్. అక్కడ వెళ్ళి అన్నట్టు ఆ తర్వాత వాక్యంలో నేను ఇంకో భాగం అవుతుంది, నేను నాకు కలిగిన విశేషమైన దర్శలు పడి ఎచ్చిపోకున్నట్లు నాకు ముళ్ళు ఉంచబడ్డది అంటాడు. అందులోకి నేను పిల్లలు ఇంకో మాట కూడా చెప్తాను పిల్లలు. ఒక మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం నాకు వస్తుంది. పౌలు ఒక చక్కని మాట అంటాడు. చూడు పౌలు ఒక మాట అంటున్నాడు, నేను చాలా ఇష్టమైన మాట పిల్లగా చూసినప్పుడు 23వ వచనం 1వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. ఒకసారి చూసుకుందాం పిల్లలు, ఒకసారి చూద్దాం. ఈ రెండిటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను అంటాడు పౌలు. పౌలు ఏదో 2 విషయాల మధ్యలో ఇరుకున పడాడు, 2 ఆలోచన మధ్యలో ఇబ్బంది పడుతున్నట్టుగా ఈ రెండిటి మధ్యలో నేను ఇరుకున పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ కలిగి ఉన్నది అంటాడు. ఒకవేళ దేవుడు శరీరముతో ఉంచితే సంఘము క్షేమము కొరకు జీవిస్తాను, కానీ నా ఆశను వచ్చి మాట్లాడతాడు. పౌలు నిజంగా చెప్తున్నప్పుడు ఆ సబ్జెక్ట్లో నేను ఎక్కువ తీసుకోగానే పౌలు అంటాడు, ఆయన శరీరమును ఒకవేళ జీవితం ఈ భూమి మీద ఆయన జీవితం అయిపోతే వెంటనే ఆయన ప్రభుతో సహా ఉంటానంటాడు. హి హాస్ నో డౌట్. ఏంటి ఆయన జీవిత కాలం ముగించిన తర్వాత ఆయన ఎవరితో ఉంటాంటుండు, నా మట్టుకైతే నేను వెడలిపోయి నా ప్రభుతో ఉండాలని ఆశ కలిగి ఉందంటాడు. అంతే కదా.
పౌలుకు ఖచ్చితంగా తెలిసి ఏంటంటే ఒకసారి ఈ దేహమును చాలించినాక ఆయన రెండవది ఆయన నిత్య జీవములో ఉంటాడు, ఆయన యేసు ప్రభుతో ఉంటాడు, ప్రభుతో సహా జీవిస్తాడు అన్న సంగతి నిశ్చయముగా పౌలుకు తెలుసు ఆ సంగతి. అందుకే చెప్తాడు, నాకైతే నా శరీరం విడిచిపెట్టి నా ప్రభుతో ఉండాలని ఆశ కలిగదు. అలాంటి పౌలు సంఘముతో మాట్లాడుతూ, ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? సంఘముతో మాట్లాడుతున్నా ఏమంటున్నాడు పిల్లరా? ఎవరైతే క్రీస్తు జ్ఞానము కలిగి ఉన్నారో, ఎవరైతే యేసు రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే యేసును అంగీకరించారో, ఆయన చిత్తానుసారంగా జీవిస్తున్నారో వారందరూ కూడా ఆ నిత్య నివాసములో పాలి భాగస్తులు అంటారు. యు ఆర్ ష్యూర్ ఆఫ్ యువర్ సాల్వేషన్ అండ్ యువర్ ఎటర్నల్ లైఫ్. ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి అంటే అంటాడు కదా, మనల్ని పాలి భాగస్తులు చేశాడు కాబట్టి. పార్టేకర్స్ యోలో మనమందరము కూడా, ఒకరిద్దరు అంటలేడు, సంఘముతో మాట్లాడుతున్నమాట, కొలేసి సంఘముతో మాట్లాడుతున్నమాట. పైన ప్రార్థన చేస్తున్నాడు, వారు దేవుని చిత్తము తెలుసుకున్న తర్వాత దేవుని చిత్తానుక దేవుని జ్ఞానమును తెలుసుకొని దాని ప్రకారం జీవిస్తే వారి వల్ల ఏం చేస్తారో చెప్తా, ఎందుకు ప్రార్థన చేస్తారో చెప్తా. చేసినప్పుడు అంటాడు, దేవుడిచ్చిన ఆధిక్యత ఎందుకంటే మనకు ఆ భాగ్యమును ఇచ్చాడు. వి ఆర్ ష్యూర్ ఆఫ్ అవర్ ఎటర్నల్ లైఫ్. చాలాసార్లు విశ్వాసులకు అనుమానం ఉంటుంది కదమ్మా, చచ్చిపోతే ఏమవుతుంది? చచ్చిపోతే పోతామా లేదా పరలోకం లేదా? పాల్కి అలాంటి డౌట్ లేదు. సంఘముతో మాట్లాడుతున్నాడు, అలాంటి ఆలోచనలు అంటే తీసాడు. మనందరికి కూడా ఆయనతో సహా జీవించే పాలి భాగస్తులయ్యే అతి భాగ్యము దేవుడిచ్చాడు. కాబట్టి ఆ భాగ్యం ఇచ్చిన దేవుని ఎల్లప్పుడూ నేను స్తుతిస్తుంటాను, మీరును కూడా స్తుతించ బద్దులవుతున్నారు. యూ హ్యావ్ టు ప్రైజ్ గాడ్, యూ గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఫర్ ఎవ్రీ డే ఫర్ ద సాల్వేషన్ విచ్ గాడ్ హస్ గివెన్ టు యూ. Because your eternal life is sure. మనం ఖచ్చితంగా ప్రభుతో సహా ఉంటామంటాడు. గొప్ప భాగ్యము నిజంగానే. కొలిసి సంఘముతో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకయ్యా నా ప్రార్థన అంటే, ఆ ప్రార్థన దేవుని జ్ఞానం తెలుసుకున్నప్పుడు ఆ జ్ఞానము రాగానే మీ జీవితము మార్చబడిపోతుంది. ఆ జీవితం ఎలా అవుతుందంటే ప్రభువుకి ఇష్టమైన జీవితము. మీరు చేసే ప్రతిదీ కూడా ప్రభువును సంతోషపెట్టేదే చేస్తారు. ప్రభువుకు అనుకూలమైన జీవితాన్ని మీరు జీవిస్తుంటారు. ప్రభు కొరకు మీరు ఫలిస్తుంటారు. ప్రభు కొరకు మీరు శ్రమ పడుతుంటారు, సంతోషిస్తుంటారు, ఆ శ్రమలో కూడా ఆనందిస్తుంటారు. ఎందుకంటే దేవుని యొక్క శక్తితో నింపబడ్డ మీరు అందరూ కూడా, మనమందరము కూడా ఒకరోజు ఆయన రాజ్యములో పాలి భాగస్థులం అంటాడు. అన్న పౌలు నిజంగా చక్కని మాట చెప్తూ అంటాడు, ఎలా చేశాడు దేవుడు, ఎలా ఇచ్చాడు ఈ భాగ్యం అంటే ఒక మాట అంటాడు. ఏమంటాడమ్మా? ఏమంటాడు? ఒకసారి మళ్ళీ చూద్దాం, ఒకసారి చదువుకుందాం. 12 వచ్చిన నుంచి మళ్ళీ చదువుకుందాం. తేజోవాసులనయ్యా పరిశుద్ధుల సహవాసములో పాలివారమగుటకు మనలను మీరు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ఆ తర్వాత ఏమంటుడు? ఆయన ఎలా చేస్తాడంటే ఆయన మనల సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. హల్లెలూయా. ఏమంటాడు పిల్లలు? ఒక మాట చేసినప్పుడు అంటున్నాడు, అంధకార సంబంధములో నుంచి వెలుగులోకి నడిపించాడట. చాలాసార్లు నిజంగా ఈ రోజుల్లో పిల్లరా, పాపము అంధకారమునకు సాదృశ్యము అవుతుంది, వెలుగు పరిశుద్ధతకు సాదృశ్యము. పాపము అంధకారమునకు సూచన, వెలుగు పరిశుద్ధతకు సూచన అవుతుంది. అంటే ఇక్కడ దేవుడు ఎలా చేశాడంటే పిల్లరా, ఇంతవరకు
మీరు అంధకారములో ఉన్నారు, మిమ్మల్ని వెలుగులోకి నడిపిస్తాడు. దేవుడు నడిపించేవాడు వెలుగు సంబంధిగా. ఎందుకంటే నేను లోకమునకు వెలుగై ఉన్నాడు కాబట్టి మీరును లోకమునకు వెలుగై ఉన్నారు. యోహాను పత్రికలో ఆయనలో ఎంత మాత్రము అంధకారము లేదు. ఆ వెలుగుమైన దేవుడు అంటాడు పిల్లరా, అంధకార జీవితాల్లో నుంచి మన వెలుగుమయముగా సాతాను సంబంధికుల నుంచి దేవుని సంబంధికులుగా మలిచాడు, వెలుగు సంబంధికులుగా మలిచాడు మనల్ని. ఆ సాతాను బానిసత్వంలో ఉన్న వారు మనందరికీ కూడా ఆయన విడుదల కలుగ చేసి వెలుగులోకి నడిపించాడు. దాని ద్వారా మనం ఆయన కుమారుని స్వాస్యములో we are the citizens of that heaven. ఆ పరలోకము యొక్క మరి పౌరులుగా ఉంచినట్టుగా చూస్తాం. ఒక మాట నాకు చాలా బాగా జ్ఞాపకం వస్తుంది నిజంగా చూసినప్పుడు. మోషే ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తుల్లో నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రం దగ్గర, మనందరూ తెలిసిన సంగతి, ఎర్ర సముద్రం దగ్గర వచ్చారు. మోషే మొరపెడుతున్నాడు దేవునికి. ముందు ఎర్ర సముద్రం ఉంది, ఫరో సైన్యం తరుముతూ వస్తుందంటే, ఫరో సైన్యం వస్తుంది. మోషే మొరపెడుతుంటే దేవుడు అంటాడు, నీ వేళ నాకు మొరపెడుతున్నావు, సాగిపోమ్మన్నాడు. అంటే కొన్నిసార్లు ఆశ్చర్యం కూడా దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ముందు సముద్రం ఉంది, వెనకాల సైన్యం దొరుకుతుంది, ప్రభు సాగిపోమ్మన్నట్టుకే నీ చేతిలో కర్ర ఉందా, కర్రతో కొట్టమన్నాడు. సముద్రం 2 పాయలుగా అయింది, వెళ్ళిపోతున్నారు. వీళ్ళు వెళ్ళిపోతే వీళ్ళు వెళ్తారా, వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. అంటే కదా అంతవరకు ఆ 14వ అధ్యాయంలో కనుక 19 వచ్చిన అంతవరకు దేవుని దూత వారికి ముందుగా నడుస్తుందంట. దేవుని దూత ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా నడుస్తూ వారికి వెలుగు చూపిస్తూ నడుస్తున్న దేవుని దూత ఏం చేసిందంటే వెంటనే వెనక్కి వచ్చిందంటమ్మ. ఇశ్రాయేలు ప్రజలు వెనక్కి వచ్చింది. ఒకసారి చూద్దాం 19 వచ్చిన ఒకసారి చూద్దాం. వండర్ఫుల్గా ఉంటుంది చూడప్పుడు. చూద్దాం 14వ అధ్యాయం, నిర్గమకాండం 14వ అధ్యాయం 19-20 వచనాలు చూద్దాం. అక్కడ చూద్దాం చక్కగా పిల్లరా. అక్కడ 2 డెఫినేషన్స్ అక్కడ చూపిస్తారు పిల్లరా. తీసిన వారు చదవండి అమ్మ, ధైర్యంగా చదవండి, సిగ్గుపడకుండా. రైట్ మంచి. నిర్గమకాండం 14వ అధ్యాయం 19-20 వచనాలు. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహముకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుంచి పోయి వారి వెనక నిలిచెను. ఆ ఐగుప్తీయులకు నడమ ప్రవేశించి అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను, వీరికి వెలుగు వచ్చెను. హల్లెలూయా. ఆ దూత, దేవుని దూత వెనకాలకు వచ్చిందంట పిల్లరా. ఒకవైపు చీకటి ఉంది, చీకటిలో ఐగుప్తీయులు ఉన్నారు, ముందు వెలుగు ఉంది, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతవరకు చీకటిలో ఉన్నారు, వారికి విడుదల కలిగింది, ఆ బానిసత్వంలోంచి బయటకు వచ్చారు. ఆ చీకటిలో నుంచి దేవుడు వెలుగులోకి నడిపించాడు. వారు వెలుగు సంబంధికులు కాదు, వెలుగులో నడుస్తున్నారు. ఆ చీకటి సంబంధులు వారు వెంబడిస్తున్నారు, కానీ ఇంకా చీకటిలోనే ఉన్నారు. వెలుగు సంబంధికులు వెలుగులో, ఎందుకంటే వారు వాగ్దాన దేశం పోతున్నారు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా ఆ పాత బానిసత్వపు జీవితము, ఆ పాప జీవితము, ఆ చీకటి జీవితం నుంచి దేవుడు మనకు విడుదల కలగచేసి ఆ వెలుగుల్లో ఆయన నడిపిస్తున్నాడు. ఎందుకంటే మనము అనిచ్చ నివాసులమై ఉన్నాము, ఆయన కుమారుని రాజ్యములో పాలివారమై ఉన్నాము కాబట్టి. హల్లెలూయా. ఎలా చేశాడయ్యా మమ్మల్ని పాలివాళ్ళంటే, చీకటిలో నుంచి దేవుడు వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆ బానిసత్వములోంచి విడుదల కలగజేసి దేవుడు నేను దేవుని బిడ్డగా, దేవుని సొత్తుగా ఆయన వెలుగులో నడుస్తున్నాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుని ప్రేమ ఎంత గొప్పది.
చీకటిలో ఉన్న బంధకాల నుంచి విడుదల కలగజేస్తుండగా చూస్తా. అంతవరకు ఐగుప్తులో ఉన్న వారు పిల్లరా చాలాసార్లు మన జీవితంలో అదే ఉంటుంది. బ్యాక్ లైఫ్కి వెళ్తే కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగానే ఎంత దుర్భరంగా జీవిస్తాం యేసయ్యను అంగీకరించక ముందు. ఎలాంటి జీవితంలో ఉన్నాము, ఎలా ఉన్నామని ఆలోచిస్తే క్వైట్ ఆపోజిట్. పరిశుద్ధతకు విరుద్ధం అంటే పిల్లరా దరిద్రం నిజం. కొన్నిసార్లు అలాంటి పాపపు జీవితంలోనే వచ్చాను. అందుకే దేవుడు అంటాడు, ఆ యొక్క బానిసత్వములో సాతాను అంధకారములో ఉన్నాం. ఆ బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలగ చేయడానికి యేసయ్య భూమి మీదకి వచ్చాడు. ఆ శిలువ కార్యం చేశాడు. ఆయన దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు, అందుకే చూసినప్పుడు అంటాడు కదా, ఆ చీకటిలో ఉన్న వారిని ఏమిటంటే తేజోమయులై ఆయన కుమారు యొక్క రాజ్యములో వారు సభ్యులై ఉండడానికి ఆయన నడిపిస్తున్నాడు. అందుకు కృతజ్ఞత చెల్లించాడు. ఈరోజు మన వెలుగు సంబంధికులు అంటున్నారు, ఆ గాడ్ ఇస్ అ వండర్ఫుల్ గాడ్. దేవుడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను, అలాగనే మీరును కూడా లోకమునకు వెలుగై ఉన్నాడు. గాడ్ డి నాట్ సే దట్ యు ఆర్ ఆ లిటిల్ ల్యాంప్స్ అనలేదు, యు ఆర్ ది లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటాడు. ఈ లోకానికి మీరు నేను ఎలాగో వెలుగో మీరు అలాగా అంటున్నారు. యూ హ్యావ్ టు లీవ్ లైక్, ఎందుకంటే మీరు ప్రభుతో సహా జీవించబోయేవారు. ఎందుకంటే ఆయన ఆ భాగ్యమును ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే ఈ అంధకారములో నుంచి నన్ను వెలుగు సంబంధిగా మార్చాడు. కాబట్టి ఆయన కుమారుని రాజ్యములో పాలిభాగస్తునై ఉన్నాను అంట. అందుకు మనము ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించవలసినారు. రెండోదిగా చూసినప్పుడు ఇక్కడ అంటాడు పిల్లరా, ఎలా చేస్తాడంటే పిల్లలు కింద భాగంలో వస్తాం. కింద భాగంలోకి వస్తే ఒక మాట అంటే పిల్లలు చక్కని మాట రాస్తారు. కింద చూద్దాం పిల్లలు ఎలా అంటే పిల్లలు ఆయనలో అంటాడు పిల్లలు. ఒకసారి చూద్దాం 14 వచ్చినాం అనుకోండి, చూడండి కింద చూడండి. విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఏమంటుండు, ఆ కుమారుని యందు ఎలా చేశాడు? మొదటిది మనం పాపం వెలుగులు చీకటిలోంచి వెలుగులు తీశాడు. ఎలా చేశాడంటే పిల్లలు ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుచున్నది అంటాడు పిల్లలు. ఆ కుమారుని యందు ఎలా వచ్చింది నాకు ఈ విమోచన అంటే అది యేసు క్రీస్తు ద్వారా వచ్చింది. గలతీయులకు రాసిన పత్రిక 5:8 క్రీస్తు యేసు అనుగ్రహించిన ఈ స్వాతంత్రమును మరలా పాపమని ఆ కాడి కింద చిక్కుకోకుండానట్లు స్థిరముగా ఉండుడి అంటాడు. ఆయన కుమారుని ద్వారా ఈ స్వతంత్రం రిడమ్షన్ ఎలా వచ్చిందంటే త్రూ క్రైస్ట్, కేవలం క్రీస్తు ద్వారానే వచ్చినది. ఎందుకంటే ఆయన ద్వారానే ఏంటంటే పిల్లరా అప్పటిదాకా జీవించిన పాపము క్షమాపణ కావాలంటే రక్త ప్రోక్షణ కావాలి కదా. ఇప్పుడు చీకట్లో ఉన్న వాడిని ఆయన కుమారుని ద్వారా ఎలా పరిశుద్ధునిగా చేశాడు, ఎలా పాప క్షమాపణ, యేసు రక్తము ప్రతి పాపమును కడుగును. యేసయ్య రక్తం ద్వారా, ఆ కుమారు రక్తం అంటే శిలువ కార్యమును అంటాడు. ఇక్కడ పౌలు అంటాడు, ఎందుకు కృతజ్ఞత, యేసయ్య శిలువ కార్యం చేయకపోతే నీకు విమోచన, నీకు పాప క్షమాపణ ఉండేది కాదు. కుమారుని ద్వారానే, త్రూ క్రైస్ట్. అది కొరింథీ పత్రికలో చాలా ఇష్టమైన వాక్యం 5వ అధ్యాయం అంటాడు, వారి అపరాధములు వారి మీద మోపక అంటాడు. నా అపరాధములు ఏమై ఉన్నాయో, నా పాపములు ఏమై ఉన్నాయో అవి నా మీద పోపకుండా క్రీస్తు ద్వారా లోకమును తనతో తానే సమాధానపరుచుకున్నాడు అంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. క్రీస్తు ద్వారా, త్రూ క్రైస్ట్, ఓన్లీ త్రూ క్రైస్ట్, యేసు రక్తం వల్లనే మనకు పాప విమోచన కలుగుతుంది. ఓన్లీ వన్ వే, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రక్తము ద్వారా. కొన్నిసార్లు అనిపిస్తుంది యేసయ్య నిజంగా ఒకవేళ రక్తం చిందించకపోయినంటే ఏమవుతుండే, ఆయన ఎవరైనా కొడుతున్నా. కొన్నిసార్లు అనిపిస్తుంది ఇప్పుడు యేసయ్య వచ్చేసి ఆయన భూమి మీదకి వచ్చేసి ఆయన వచ్చి ఆ శిలువ కార్యము చేసి ఆయన విమోచించాలి. ఆయనే కదా దేవుడు, క్షమిస్తే ఆయన ఎవరు అడుగుతుండే?
ఎవరైనా అడుగుతున్నా ఆయన, నీ పాపంలన్నీ క్షమించబడ్డాయి పో అంటే అయిపోతుండే కదా. అట్లా అంటే ఆయన న్యాయవంతుడు కాకుండా దే షుడ్ బి సమ్ సాక్రిఫైస్. ఈరోజు నా నిమిత్తము కొన్నిసార్లు అనిపిస్తుంది మనకు మారుగా అంటాడు, మనకు మారుగా ఆ శిలువ కార్యంలో శిలువ ధ్యానాల్లో ఉన్నాం. శిలువ ధ్యానంలో ధ్యానిస్తున్న నేను కూడా ఎందుకు ఆయన స్తుతించాలంటే పిల్లలు ఆ శిలువ లేకుండా పాప క్షమాపణ లేదు, నీకు విమోచన లేదు. ఆ రెండు ఒకటి, పాప విమోచన పిల్లలు, ఎందుకంటే ఆ పాప బానిసత్వంలో వచ్చి విమోచన. అంతేకాకుండా ఆ యేసు రక్తంలో మన పాపాలు కడగబడతాయి కాబట్టి అది లేకుండా జీవము లేదు. God says that. Now your sins have been forgiven. ఇప్పుడు మీరు దేవుని దృష్టిలో పరిశుద్ధులు అంటాడు. దేవుని ఎదుట మనం నిలబడ్డప్పుడు అంట గొప్ప దైవజనుడు అంటాడు, దేవుని ఎదుట నిలబడ్డప్పుడు ఒకవేళ నేను దేవుని దగ్గర నిలబడడానికి అర్హత ఉండేది కాదంట. ఒకవేళ ఆయన ఆ బలి చేయకపోతే, తండ్రి ఒకవేళ పిలిచాడు అనుకో రోజు రాత్రి మళ్ళీ రమ్మని ఒక పరలో మధ్యాకాశంలో సంఘాన్ని పిలిచాడు అనుకో, యేసు రక్తం మన ముందు లేకపోతే మనం కూడా ఆదాంలో చెట్టు సడుగు దాచుకునే పరిస్థితి ఉండేది. ఎందుకంటే ఆయన రక్తంలో ప్రతి పాపము కడగబడ్డది కాబట్టి ఆయన తండ్రి ఎదుట నిలబడటానికి మనము యోగ్యులుగా చేశాడు. ఆ యోగ్యత వల్ల, ఆ రక్తము ద్వారా, ఆ విమోచన ద్వారా ఏమంటే మనం ఆయనతో సహా ఆయన రాజ్యంలో ఉండే భాగ్యము. ఒక వచనం చదువుకుని ముగించుకున్నాం. అంటే ఓన్లీ వన్ వర్స్. ఒకసారి ఒక వచనం చూసుకుని ముగించుకుందాం. ఒకటే వచ్చిన పిల్లలు, ఎందుకంటే పిల్ల గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం పిల్లలు చూడండి. పిల్ల ఒక చక్కని మాట అంటాడు. పిల్ల ఆయనలో విశ్వాసం ఉన్నప్పుడు ఒక చక్కని మాట చెప్తాడు. ఆ మాట చదువుకొని ముగించుకుందాం. మనం ఒకసారి చూసుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. పిల్ల మీరు క్రీస్తు సంబంధులైతే, క్రీస్తుతో సంబంధం ఎలా వస్తుందంటే ఆ శిలువ కార్యముతో నీకు ఉన్నప్పుడు, యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, యేసయ్యను ప్రభువును ఒప్పుకున్నప్పుడు, ఆ శిలువను అంగీకరించినప్పుడు, ఆయన రక్తము ద్వారా కడుకున్నప్పుడు, యేసుని ప్రభు అని ఒప్పుకున్నప్పుడు మీరు క్రీస్తు సంబంధికులైతే ఆ పక్షమందు అబ్రహాము సంతతిలో చేర్చబడి వాగ్దాన ప్రకారము, ఏమంటారు? వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. హల్లెలూయా. యేసయ్య రాజ్యములో మనము వారసులై ఉన్నాము. యేసయ్య శిలువ ద్వారా ఆ రాజ్యములో వారసత్వాన్ని పొందుకుంటాం. వి విల్ హ్యావ్ దట్ ఇన్హెరిటెన్స్. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడు. అందుకే పౌలు అంటున్నాడు, కొలసీ సంఘముతో అంటున్నాడు, వి షుడ్ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్ ఫర్ ద గ్రేట్ థింగ్ గాడ్ హస్ గివెన్. పాలి భాగస్తులయ్యే ఆ భాగ్యం ఇచ్చాడట. ఆ పాలి భాగస్తులమైన పౌలు అంటాడు, నేను ఖచ్చితంగా పరలోకంలో ఉంటాను. చనిపోయినప్పుడు, నా ప్రాణమును చాలించినప్పుడు, దేవుని విడిచినప్పుడు నేను ఆ ప్రభుతో ఉంటాను. అలాగే నేను కాదు, మనం అందరము కూడా ఆయన రాజ్యములో నిత్య నివాసులుగా జీవిస్తాం. ఎందుకంటే దేవుడు ఆ శిలువ కార్యం ద్వారా ఆ భాగ్యం మనకి ఇచ్చాడు. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించే సంఘముగా జీవించాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి సంఘముగా, దేవుడు చేసిన గొప్ప కార్యమునకు కృతజ్ఞులయ్యే సంఘముగా ఉండుటకు దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించి అందరం లేచి నిల్చుందాం. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదం సరకీర్తుడు మన ఆరాధన ముగించుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాను. గొప్ప దేవ, శక్తిమంతుడ, సృష్టికర్త, సర్వాధికారి, నీకు స్తోత్రము నాయన. పౌలు నాయన కొలసీ సంఘమును కొరకు ప్రార్థన చేశాడు. అవును నాయన, ఎందు నిమిత్తం వచ్చేసాడు అన్న విషయాలను ధ్యానించాం. అలాగనైనా ఎలా కృతజ్ఞతలు, ఎందుకంటే మమ్మల్ని పాలి భాగస్తులుగా చేసినందుకు నీకు స్తోత్రమునైనా, నీ రాజ్య నివాసులుగా చేసినందుకు నీకు స్తోత్రమునైనా. యేసు ద్వారానే అది చెరుగునన్నావు. నీ రక్తము ద్వారా మాకు ఇచ్చిన విమోచన బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరితం వాక్యం చేయని, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రము. చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను సంఘమును మిడిన ఆశీర్వాదం నింపి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.